జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్కారం రుద్రమ్మ గారు. బాగున్నారా? బాగున్నామండి. కాంతమ్మ గారు, మన పార్టీ అభ్యర్థిగా మీరు ప్రచారం చేయడం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎప్పుడు చూస్తానా, అసెంబ్లీలో మీరు అధ్యక్ష అని ఎప్పుడు అంటారని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. అవును రుద్రమ్మ గారు, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆ తర్వాత మంత్రి నవ్వాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రి నవ్వాలని 1,000,000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఆ రోజు మీ ద్వారా త్వరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కాకినాడ కాంతమ్మ గారికి అదెంత మాట కాంతమ్మ గారు, మీకు అండగా మా అమ్మ ఉంది. మా ఊరి జనాలు ఉన్నారు. ఒక్కొక్కడు 100 ఓట్లు వేస్తాడు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొంగ ఓట్లేస్తే తప్ప మా కాంత గెలవలేదు అనుకుంటున్నారా? మా కాంతకి ఎంత పేరుందో తెలుసా? అవునమ్మా, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఈమె పేరు మారుమోగిపోతుంది. జీవితంలో అసలు ఈవిడి గారికి ఓటే వేయకూడదని. మీరాపుతారా? భామా, నాకెంత పేరు ప్రతిష్టలున్నా ఈ రుద్రమ్మ గారి సపోర్ట్ ఉంటేనే నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఆవిడ మాటనే శిలాశాసనంగా పాటిస్తారు కాబట్టి. అయ్యో, ఎంత మాట! మీ పేరుతో పోలిస్తే నాకున్న పేరెంత చెప్పండి. ఏదేమైనా మనం బంధువులం కాబట్టి ఒకరికొకరం సహకారం అందించుకొని మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అవును కాంతమ్మ గారు, మీ ఇంటికి కాబోయే అల్లుడుగా చెప్తున్నాను. మీరే మా ఎమ్మెల్యే. ఫిక్స్ అయిపోండి. కాంత, ఏంటిది? నేనేంటి? అతనికి కాబోయే భార్యనేంటి? అవును, ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివే. ఇది నేను రుద్రమ్మ గారు తీసుకున్న నిర్ణయం. నా పెళ్లి గురించి మీ ఇద్దరు నిర్ణయం తీసుకోవడం ఏంటి? నా పెళ్లి గురించి నేను కదా నిర్ణయం తీసుకోవాలి. కరెక్ట్గా చెప్పావమ్మా. అన్నయ్య గారు, ఈ కాలంలో పిల్లలకేం తెలుసండి, పెద్దవాళ్ళు మనమే కదా నిర్ణయించాల్సింది. కరెక్ట్గా చెప్పారు మరిది గారు. భామా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, నీ ఆనందం కోసమే చేస్తాను. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటావో అలాంటి ఇంటికే నిన్ను కోడలిగా పంపిస్తానని నన్ను నమ్ముతావా? నిన్ను కాక ఇంకెవరు నమ్ముతాను కాంత? నిన్ను మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే నీ వల్ల నాకు మంచి తప్ప చెడు జరగదని నాకు తెలుసు. అమ్మయ్యా, ఆ మాట అన్నావు చూడు, నాకదే చాలు. కాంతమ్మ గారు, మీ మనవరాలతో, అదే నా కాబోయే భార్యతో మాట్లాడచ్చా? ఎవరు నీకు కాబోయే భార్య? కాంత, ఇలాంటి మాటలు నాకు నచ్చమని చెప్పతనికి. అలాగలాగే చెప్తాను. చూడు కాట్రాజు, అమ్మాయి గురించి తెలుసు కదా. మా బామ్మకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను పెళ్లికి ఒప్పుకున్న తర్వాతనే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఇది పొగరుబోతు గిత్తలా ఉంది. ఇలాంటి పొగరుబోతు గిత్త మన ఇంటి కోడలైతేనే మనకి సమవచ్చి దొరుకుతుంది. నా కొద్దిలే అమ్మా, ఈ గిత్తకి ముక్కు తాడేసి మన ఇంటి కోడలుగా తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేసే రోజు అతి దగ్గరలో ఉంది. ఏంటి బామ్మ అంత చిరాగ్గా ఉందో? నేను నీకు నచ్చలేదా? నువ్వు నాకేంటి? ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడపిల్లకి నచ్చవు. కాంత, ఈ టాపిక్ ఇంతటితో వదిలి మరి చెప్పు.
నేను చెప్తాను. బావా పక్క ఊళ్ళో సీతాలకి కడుపు నొప్పి వచ్చిందట. మనం తొందరగా వెళ్ళాలి. పద. చెయ్యొద్దులు. ఆరడుగుల అందగాణ్ణి, ఆచార బాహుణ్ణి, 2 తెలుగు రాష్ట్రాలకి అందగాణ్ణి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం పట్టినట్టు అలా వెళ్ళిపోతావేంటి? చెయ్యి వదులు. వదలకపోతే ఏం చేస్తావు? బాబు, తను ఎక్కడికో అర్జెంటుగా పని మీద వెళ్తుంది. ఏమైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడొచ్చు. వదిలే బాబు. ఏంటి కాంతం గారు ఇది? నా కొడుకేమో ఎంతో అభిమానంతో దగ్గరికి వెళ్తుంటే మీ మనవరాలేమో ఎంతో చిరాకుగా వెళ్ళిపోతోంది. ఇలా అయితే మన మధ్య సంబంధాలు కొనసాగడం కొంచెం కష్టమేనేమో. అంత మాట ఎందుకులేండి. బామా, ఈ అబ్బాయి పరాయివాడు కాదు కదా. ఏదో ఒక 2 ముక్కలు మాట్లాడొచ్చు కదా. కాంత, నేను మాట్లాడాలి అంటే మనిషి అయి ఉండాలి, మానవత్వం ఉండాలి, అన్నిటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి లక్షణాలు ఇతనిలో లేవు. దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి. పద బావా. ఎంత పొగరే! గుర్తుపెట్టుకో, నువ్వే నా పెళ్ళానివి, నేనే నీ మొగుణ్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.